హాయ్ అండి. వెల్కమ్ అండి. ఈరోజు మనం చూడబోయే మొక్క సింగోనియం ప్లాంట్ అండి. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్, ఇండోర్ ప్లాంట్, లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా అండి. ఇది చాలా మంచి మొక్క. ఇది రైనీ సీజన్లో చాలా బాగుంటుందండి. ఇది మనీ ప్లాంట్ లాగా తీగలాగా కూడా వస్తుందండి, బుషీగా కూడా వస్తుంది. దీనికి రూట్స్ పొడవుగా అదే పైకే ఉంటాయి. మనీ ప్లాంట్ లాగా నాటు పైకే ఉంటుంది అనమాట. ఒక నాటు కట్ చేసుకొని పెట్టామంటే బుషీగా వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత. చూడండి ఎంత చిన్న మొక్క, ఆ చిన్న దాంట్లో అంత పెద్ద తీగ వచ్చిందండి. చూపించే అది ఒక డబ్బా అండి. ఆ డబ్బాలో ఒక చిన్న డబ్బా, దానికి ఎంత పెద్ద తీగ వచ్చిందో చూడండి. చూపించాలనే అది పెట్టాను. చూడండి నాటు ఎంత పెద్దగా వస్తుందో, ఆ వేరు ఎంత పెద్దగా వస్తుందో. అది ఆ ఒక్కటి పెడితే చాలు, ఆ ఒక్క వేరుండే ఒక నాటు పెడితే చాలు, మొత్తం తొట్టి అంతా ఖుషీగా వచ్చేస్తుంది. సాయిల్ మిక్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సాయిల్ మిక్స్ నేను చెప్పిన విధంగా కరెక్ట్గా కానీ పెట్టుకున్నారంటే ఇంకా దానికి ఏ విధమైనటువంటి కంపోస్ట్ అవసరం లేదు. ఆ చిన్న తొట్లో నేను ఆ నాటు తీసుకొచ్చి ఆ చిన్న తొట్లో చూడండి ఎంత ఖుషిగా వచ్చేస్తుంది ఆ చిన్న కప్పులో. అది నేను రీపాటింగ్ చేస్తే మీకు ఫస్ట్ చూపించినటువంటి ఆ తొట్టి అండి. దీన్ని నేను రీపాటింగ్ చేశాను. చిన్న ఐస్ క్రీమ్ కప్పులో ఆ ఒక్క నాటు వేసుకొచ్చి పెడితే అంత పెద్దగా వచ్చింది. కానీ దీనికి వచ్చి కొంచెం కేర్ తీసుకోవాలండి. బాగా ఎండకు పెట్టినప్పుడు ఆకులు ఎండినట్టుగా పోతాయి చివర్లంతాను. ఆ రీపాటింగ్ చేసింది అది ఆ చిన్న కప్పులో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది ఎంత బాగా బుషీగా వచ్చేసిందో చూడండి. ఎంత చక్కగా వచ్చేసింది. కేర్ తీసుకోవాలంటే బాగా ఎండకైతే పెట్టకూడదండి. పెట్టినప్పుడు అట్లా ఆ విధంగా ఆకులు కమిలిపోతాయి, ఎండిపోతాయి. పండిపోవడం ఇట్లా ఎండిపోవడం జరగదు. అంతకుమించి దీనికి పెద్ద కేరింగ్ ఏమంటే ఇది డైరెక్ట్ ఎండకు పెట్టకూడదు. ఇది ముఖ్యంగా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్